కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలోని కోట వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నేడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మిలినేని సురేంద్రబాబు ఉదయం 7:30-8 గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లబ్ధిదారుల వద్దకు నేరుగా వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమ్మిలినేని సురేంద్రబాబు. రేపు డిసెంబర్ 1వ తేదీ ఆదివారం ఉండటం వల్ల నవంబర్ 30వ తారీఖునే పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే అమ్మిలినేని సురేంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వంలో 3,000 రూపాయల పింఛన్ అందించడానికి ప్రతి ఏడాది 250 రూపాయలు పెంచుతూ 5 ఏళ్లకు ఇచ్చారు. కానీ టీడీపీ కూటమి మంచి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 4,000 రూపాయలు ఒకేసారి నేరుగా పింఛన్లు అందిస్తున్నామని ఈ సందర్భంగా సురేంద్రబాబు లబ్ధిదారులకు తెలియజేశారు. పెన్షన్దారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం నుంచే కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పింఛన్లను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నారని, రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుంటుందని అమ్మిలినేని సురేంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం ఈ టైంకి 60% పైగా పెన్షన్స్ పంపకాలు కూడా అయిపోయినాయి. ఇంకా 40% కూడా ఇంకా 2-3 గంటల్లో మొత్తం కంప్లీట్ అవుతాయి. అంటే ఎంతో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలా ఖచ్చితంగా సమయాలు అందాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ఈ డబ్బులు ఎక్కడ కూడా మిస్యూజ్ కాకూడదని మమ్మల్ని స్వయంగా పోయి పర్యవేక్షించమని చెప్పారు. అందులో భాగంగా రావడం జరిగింది. ఇప్పుడే చెప్తున్నారు, ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు మాకు ముందు 3,000 రూపాయలు అంటే 2,000 నుంచి 250 రూపాయల ప్రకారంగా పెంచుతూ 5 ఏళ్ళకి 3,000 రూపాయలు అయింది. ఏదేమైనా కూడా మా పెన్షన్ మాకు అందిస్తే మేము 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం ముందున్న వాలంటీర్లకు ఏదైతే ఉన్నాయో. కానీ అలాంటి దానికి అందరికీ ఇప్పుడు మనం పోలీస్ స్టాప్ పెట్టాం. ఏదేమైనా కూడా ఎందుకంటే వాళ్ళు